ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి జంతువును మీరు ఎప్పుడైనా కళ్ళారా చూసారా? పొరలుగా కవచంలా ఉండే శరీరం, ప్రమాదం ఎదురైతే బంతిలా ముడుచుకునే అద్భుతమైన జీవి ఇదే పంగోలిన్. అడవుల్లో నిశ్శబ్దంగా జీవిస్తూ మనిషికి పెద్దగా కనిపించని ఈ జంతువు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. పంగోలిన్ అనేది స్తన్య జంతువుల జాతికి చెందిన అత్యంత అరుదైన అడవి జీవి. శాస్త్రీయంగా దీనిని ఇండియన్ పంగోలిన్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న ఏకైక స్కేల్స్ ఉన్న మామల్ ఇదే కావటం విశేషం. దీని శరీరం మొత్తం గట్టి పొరలతో కప్పబడి ఉంటుంది. ఇవే దీని రక్షణ కవచం. పంగోలిన్ జీవన విధానం చాలా ప్రత్యేకం. ఇది ఎక్కువగా రాత్రి సమయంలోనే తిరుగుతుంది. అడవుల్లో, పొదల్లో, మట్టిలో బొరియాలు చేసుకుని నివసిస్తుంది. దీని ప్రధాన ఆహారం చీమలు, తెల్ల చీమలు. చీమలు తినేందుకు దీని నాలుక చాలా పొడవుగా, బలంగా ఉంటుంది. శత్రువు కనిపిస్తే పరిగెత్తదు, దాడి చేయదు, బంతిలా ముడుచుకుని నిశ్చలంగా ఉండిపోతుంది. కానీ ఇదే పంగోలిన్ ఇప్పుడు అక్రమ రవాణాకు బలవుతోంది. దీని స్కేల్స్ కు, మాంసానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండటంతో వేటగాళ్ల కంట పడుతోంది. దీంతో పంగోలిన్లు అంతరించిపోతున్న జాతిగా మారాయి. అందుకే భారత ప్రభుత్వం పంగోలిన్ ను వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 రక్షిత జంతువుగా ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే నెల్లూరు జిల్లా రాపూరు అడవుల్లో అరుదైన పంగోలిన్ అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. పంగోలిన్ ను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సంయుక్తంగా దాడులు నిర్వహించి పంగోలిన్ ను సజీవంగా పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన పంగోలిన్ ను అటవీ శాఖ సంరక్షణకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం దీన్ని తిరిగి సహజ అడవి ప్రాంతాల్లో విడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పంగోలిన్ వేట లేదా అక్రమ రవాణా చేస్తే కఠినమైన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. అడవుల సంపదను, అరుదైన జీవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.